అందరికీ వందనాలు. ప్రభు పేరిట రుద్రంపూర్, తిలక్ నగర్, కల్వారి ప్రార్థన మందిరంలో నుండి మీ దైవజనుడు కనకరాజు. ఈ కల్వారి ప్రార్థన మందిరంకి ఎంతమంది అయితే పరిచయమై ఉన్నారో ఆ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఇది మనం మర్చిపోవద్దు. మానవ జీవితము బైబిల్ తెలియజేస్తుంది రెప్పపాటు లాంటిదని. ఈ భూమి మీద జీవించినప్పుడు నీ ఆత్మీయత స్థితిని నువ్వే రక్షించుకోవాలి. ఎవరో తోడొస్తారు, ఎవరో నడిపిస్తారు, ఎవరో నన్ను బలపరుస్తారు. అయ్యో నాకు ఆదరణ లేదు, అయ్యో ఎవరైనా వస్తే బాగుండు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండని ఎదురు చూస్తున్నట్టయితే ఉంటే ఆ ప్రయోజనాలన్నీ కూడా వ్యర్థమని ప్రభులేఖనం తెలియచేస్తుంది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, గడిచిన సంవత్సరాలు, నెలలు అన్నిటిని బట్టి మనం చూసుకున్నట్టయితే ఉంటే మనల్ని ఆదరించి నడిపించి మన ఆవిష్కాలాన్ని భయంకరమైన రోజుల నుంచి కాసి కాపాడిన వాడు నీవు నమ్మిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తే కదా. ఆయన ఇచ్చిన ఆశ్రయం దారే కదా మనం ఈరోజు ఈ సజీవ లెక్కలు ఉన్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కృప ఉంటే, ఆయన ఆదరణ ఉంటే అసాధ్యమైనది ఏదీ లేదు. నీకైన కృప ఉంది, ఆయన ఆదరణ ఉంది కాబట్టే నీ కుటుంబం ఈరోజు 2025లో ఆనందకరంగా ఉన్నావు, సమాధానంగా ఉన్నావు, దేవుని వైపు చూస్తున్నావు. ఆయన వైపు చూసిన బిడ్డలకి సహాయం చేసే దేవుడు. చూడని వారినే మందలిస్తున్నాడు, చూడని వాళ్ళని పట్టుకుంటున్నాడు. నిన్ను మరి పిలిచినప్పుడు పలికే దేవుడు కదా, ఆదరించే దేవుడు కదా. మరి దేవుడు నీ పట్ల నా పట్ల మహా అద్భుతములు చేసినందుకు ఆయనకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.